First day of college, yay! More power to me, more power to you people also. Today is your day. Do something. ఏదో ఒకటి చేయండి. హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు అని అనుకుంటూ ఉన్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ 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 చాలా సారీస్ వై బికాస్ లాస్ట్ 2 weeks నుంచి నేను అసలు వీడియోసే పెట్టట్లేదు అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ ద రీజన్ బిహైండ్ వై ఐఎమ్ నాట్ డూయింగ్ ద వీడియోస్ అని చెప్పి అండ్ ఎట్ ద సేమ్ టైం గుడ్ న్యూస్ అని చెప్పారు అండ్ చెప్పకుండానే గయాబ్ అయిపోయారు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చెకింగ్ దట్ వై ఐఎమ్ నాట్ డూయింగ్ వీడియోస్ దీస్ డేస్ అని చెప్పి సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు సండే అని చెప్పి ఎస్ ఇది వచ్చేసి January 18th రికార్డ్ చేసిన వీడియో అనమాట సో January 18th వాజ్ అ సండే సో సండే రిచువల్స్ ప్రకారము వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ప్లాంట్స్ని కూడా క్లీన్ చేశాను అనమాట లైక్ లీవ్స్ అని ఫాల్ అయిపోయి ఉంటాయి కదా అవన్నీ తీసేసి వాటరింగ్ చేసి ప్లాంట్స్కి నీట్గా ఆర్గనైజ్ చేసి సెటరైట్ చేసి పెట్టుకున్నాను సో కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ అనమాట ఈ వీడియో షూట్ చేస్తున్న కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నేను కొన్ని ప్లాంట్స్ తీసుకున్నాను ఇంటి ముందటికి ప్లాంట్స్ అమ్మే అంకుల్ వస్తారనమాట సో ఆ అంకుల్ దగ్గర ఒక 15 ప్లాంట్స్ ఏమో తీసుకున్నాను సో ఆ ప్లాంట్స్ని రీపాటింగ్ చేసి టెర్రస్ పైన పెట్టాను కింద రీపాటింగ్ చేయలేదన్నమాట అంత దుమ్ము డస్ట్ పడుతుందని చెప్పి టెర్రస్ పైన అన్నీ పాటింగ్ చేసి రెడీగా పెట్టుకున్నాను అండ్ వీడియో రికార్డ్ చేయలేకపోయాను అనమాట వై బికాస్ ఇట్స్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు రిపోర్టింగ్ కదా సో వీడియో తీసి ఎడిట్ చేయాలంటే చాలా టైం అవుతుందని చెప్పి ఆ పర్టికులర్ది చేయలేదు టెర్రస్ పైన పాటింగ్ చేసింది అనమాట సో ఇలా నేను ప్లాన్స్ని మళ్ళీ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే కొత్త ప్లాన్స్ వచ్చాయి కాబట్టి మోస్ట్లీ పాత ప్లాన్స్ ఏవైతే కొంచెం తక్కువ పెరుగుతున్నాయో సన్లైట్ ఎక్కువ అవసరం ఉంది అన్న ప్లాన్స్ని పైకి షఫుల్ చేశాను అనమాట పైన ఉన్న కొత్త ప్లాన్స్ని కిందకి తీసుకొచ్చాను ఇలా షఫుల్ చేసుకుంటూ గార్డెన్ నా మినీ బాల్కనీ గార్డెన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటో వినేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు ఎట్ ద సేమ్ టైం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలిసిపోయే ఉంటుంది వాట్ ఈస్ అ గుడ్ న్యూస్ అని చెప్పి నేను నా విజన్ బోర్డ్ చేసినప్పుడు మీకు ఒకటి చెప్పాను వాట్ ఈస్ దాట్ నేను నా టీచింగ్ కెరియర్ది ఒక ఫోటో పెట్టాను ఈ ఫోటో పెట్టి నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నదాన్ని ఈ పర్టికులర్ పిక్ నన్ను ఎప్పుడు గుర్తు చేస్తుంది ఎట్ ద సేమ్ టైం నేను మళ్ళీ నా టీచింగ్ కెరియర్ని స్టార్ట్ చేయాలి అన్నా కానీ ఈ పర్టికులర్ పిక్చర్ నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తుంది అని చెప్పి మీ అందరికీ చెప్పాను ఐ జస్ట్ గేవ్ యూ ద హింట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ అగైన్ మళ్ళీ నా టీచింగ్ కెరియర్ని నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి మీ అందరికీ హింట్ ఇచ్చాను ఆ విజన్ బోర్డ్ చూసిన వాళ్ళల్లో ఎవరు ఆ పర్టికులర్ థింగ్ని ఐడెంటిఫై చేశారో ఐ డోంట్ నో బట్ నేను నా ఏదైతే విజన్ బోర్డ్ చేశానో విజన్ బోర్డ్ చేసిన నెక్స్ట్ డేని నా రెజ్యూమ్ని మొన్న ఎడిట్స్ చేసేసి డిఫరెంట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్లో డ్రాప్ చేశాను అనమాట అండ్ మిడ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్లో యూజువల్లీ ఏ కాలేజెస్లో కూడా వేకెన్సీస్ ఉండవు బట్ టచ్ వుడ్ ఒక కాలేజ్లో వేకెన్సీ ఉండింది సో ఆ కాలేజ్కి వెళ్ళి నేను ఆ డెమో ఇచ్చానమాట దే డిడ్ కాల్ టు మీ టు కమ్ టు ద కాలేజ్ అండ్ డెమో ఇవ్వమని అడిగితే డెమో ఇచ్చాను డెమో అంటే ఏమీ ఉండదండి జస్ట్ స్టూడెంట్స్ కూర్చుంటారనమాట క్లాస్ రూమ్లో అండ్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అ టాపిక్ లైక్ ఒక 50 minutes క్లాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టూడెంట్స్కి ఎట్ ద సేమ్ టైం ఆ క్లాస్లో స్టూడెంట్స్తో పాటు ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అండ్ హెచ్ఓడి ఎవరైతే కాలేజ్లో ఉంటారో వాళ్ళందరూ కూడా కూర్చుంటారనమాట సీనియర్ ఫ్యాకల్టీ అలా కూర్చుంటారు సో వాళ్ళందరూ మన క్లాస్ వింటారు మన క్లాస్ మనం ఎలా చెప్తున్నాము స్టూడెంట్స్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాము వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తున్నామా లేదా మనం బోర్డ్ యూస్ చేస్తున్నామా లేదా మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది మన వెకాబులరీ ఎలా ఉంది ఇవన్నీ చూస్తారనమాట డెమో ఇస్తున్నప్పుడు సో ఇవన్నీ చూసిన తర్వాత దే సెడ్ దట్ దే విల్ కాల్ వన్ మోర్ డే అనమాట సో నెక్స్ట్ డే ఇట్స్ అరౌండ్ లైక్ January 2nd అనుకుంటా దే కాల్డ్ మీ అగైన్ సో ఐ వెంట్ అండ్ దే సెడ్ దట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ నేను డెమో ఇచ్చాను అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ అండ్ నేను చేద్దాం అనుకున్న విజన్ బోర్డ్లో పెట్టుకున్న ఫస్ట్ థింగ్ వాజ్ హ్యాపెనింగ్ అన్న హ్యాపీనెస్ చాలా ఉండింది
And yes, they have given my appointment letter, ID card as well as బ్యాంక్లో అకౌంట్ కూడా ఓపెన్ చేయించేశారు అదే రోజు. సో ఎవ్రీథింగ్ వాజ్ డన్ ఆన్ Jan 2nd ఇట్ సిమ్స్, బట్ నేను చెప్పలేదు. అండ్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే నేను 26 January రోజు కాలేజ్లో ఫోటో దిగాను అనమాట ఫ్లాగ్ దగ్గర. సో ఆ ఫోటో నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. సో పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళందరికీ తెలిసిపోయే ఉంటుంది వాట్ ఈస్ దట్ గుడ్ న్యూస్. సో ఎస్, అఫీషియల్గా ఐఎమ్ స్టార్టెడ్ వర్కింగ్ అగైన్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ అ కాలేజ్. I'm too happy, Andy. The designation, it seems, makes me feel, so proud. ఏ ఫీల్డ్కి ఉండనంత రెస్పెక్ట్ టీచింగ్ ఫీల్డ్కి ఉంటుందండి. టీచర్గా ఒక టీచింగ్ చేసే ఒక పర్సన్కి ఉన్న రెస్పెక్ట్ ఏ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకు ఉండదు. And I was like, very happy being working as a professor again in a college. It felt me like, very happy. And especially నేను నా ఏంటిది విజన్ బోర్డ్లో పెట్టుకున్నది అయింది. ఫస్ట్ ఇదే కావాలి అని కోరుకున్నాను అండ్ అదే అయ్యింది. అందుకు నేను ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దే సెట్ మీ దట్ ఐ నీడ్ టు కమ్ ఫ్రమ్ 19th January అని చెప్పి. ఇన్ ద మిడిల్లో సంక్రాంతి హాలిడేస్ అవన్నీ అయ్యాయి కదా. సో సంక్రాంతి హాలిడేస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత దే సెట్ మీ టు కమ్ టు ద కాలేజ్. సో 19th Jan వాజ్ మై ఫస్ట్ డే టు ద కాలేజ్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, నర్వస్ అండ్ మళ్ళీ టీచింగ్ స్టార్ట్ చేశాను అన్న హ్యాపీనెస్ అనమాట. సో ఫస్ట్ డే వాజ్ లిటిల్ బిట్ ఆఫ్ నర్వస్, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ డే కొంచెం నర్వస్గానే ఉంటాము, ఎందుకంటే న్యూ పీపుల్, న్యూ ఎన్వైరన్మెంట్, న్యూ కాలేజ్, న్యూ సరౌండింగ్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ న్యూ స్టూడెంట్స్ స్పెషల్లీ. సో ఇదంతా ఉంటూనే ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ లైక్ లిటిల్ బిట్ నర్వస్, బట్ ఐ వాజ్ టూ excited starting my career again as an assistant professor. I was too happy and I already said you people what is my qualification. I did BCom computers and MBA చేశాను అని చెప్పాను. at the same time MCom కూడా చేశాను. why? because MBA and MCom having the same subjects, అంటే same subjects in the sense MBA will have the management side and MCom ఏమో కామర్స్ సైడ్ ఉంటుంది అనమాట. MBA చేస్తే BBA వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది అండ్ MCom చూస్తే BCom వాళ్ళకి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఐఎమ్ టీచింగ్ హియర్ BCA స్టూడెంట్స్ ఆల్సో. BCA స్టూడెంట్స్కి ఉస్మానియా యూనివర్సిటీలో న్యూ సిలబస్ యాడ్ చేశారనమాట, కొంచెం సబ్జెక్ట్స్ షఫల్ చేశారు. సో దే వర్ హ్యావింగ్ వన్ సబ్జెక్ట్ లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి. సో ఐఎమ్ టీచింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ GST అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ సైన్స్ ఫర్ BBA స్టూడెంట్స్ ఇలా తీసుకుంటున్నాను అనమాట. వేరియస్ సబ్జెక్ట్స్, ఓవరాల్ 4 సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను అండ్ ఐఎమ్ గెట్టింగ్ 2 లీజర్స్ అండ్ కాలేజ్ వాజ్ టూ ఫ్రెండ్లీ అండి. ఎంత బాగుందో అసలు ఎన్వైర్న్మెంట్ అయితే అసలు చెప్పనవసరం లేదు. స్టాఫ్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో, ఎంత ఆక్యుపైడ్గా, ఎంత బాగా ఉన్నారో అసలు. ఐ వాజ్ లైక్ టూ హ్యాపీ. చేద్దాము అని చెప్పి కాలేజ్లో జాయిన్ అయ్యాను అండ్ కాలేజ్ కూడా అంత బాగా దొరికినందుకు ఐ వాజ్ లైక్ వెరీ 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 హ్యాపీ. అండ్ ఎట్ ద సేమ్ టైం భయం కూడా వేసింది, ఎందుకంటే ఇప్పటి నుంచి నేను కాలేజ్లో స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయాలి, ఇంట్లో పిల్లలను హ్యాండిల్ చేయాలి అండ్ కాలేజ్లో 4 to 5 hours నిలబడి పిల్లలకి క్లాసెస్ తీసుకోవాలి అండ్ అక్కడ స్ట్రగుల్ కావాలి అండ్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలను హ్యాండిల్ చేసి ఇక్కడ స్ట్రగుల్ ఉంటుంది అండ్ ఇంట్లో కుకింగ్, క్లీనింగ్ ఇవన్నీ అయితే చెప్పనవసరమే లేదు కదా. సో ఇవన్నీ చేసుకోవాలి. అండ్ ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నారు వెజిటేబుల్స్ ఎలాగో ఏంటిది ఆర్గనైజ్ చేసేసాను కాబట్టి ఫ్రిడ్జ్ని కూడా లైట్గా క్లీన్ చేస్తాము అని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే మళ్ళీ నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అని చెప్పి. సో ఐ స్టార్టెడ్ క్లీనింగ్ దిస్ రిఫ్రిజిరేటర్, ప్లాంట్స్ క్లీన్ చేసేసుకున్నాను అండ్ కౌంటర్ టాప్ కూడా కొంచెం లైట్గా క్లీన్ చేశాను. షెల్ఫ్స్ కూడా క్లీన్ చేశానండి. మీకు చాలాసార్లు నేను షెల్ఫ్స్ క్లీన్ చేయడం చూపించాను. సో ఐ ఫెల్ట్ లైక్ వై టు షో దిస్ ఆల్ స్టఫ్ అని. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. టైం 5 అవుతుంది. వీడియో షూట్ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, టైం అయిపోతుంది. పిల్లలు స్కూల్కి లేట్ అవుతారు అండ్ నేను కూడా కాలేజ్కి లేట్ అవుతా అండ్ నవీన్ కూడా ఇవాళ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఐ నీడ్ టు బీ హరీ అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలి.
సారీ, కోల్డ్ ఇంకా కాఫ్ ఉంది. గొంతు కూర్చుండిపోయిందనమాట. సో నా వాయిస్లో చేంజ్ వస్తున్నాయి అనుకుంటా, నాకు తెలిసి బొంగురిపోయింది గొంతు. యా, సో టైమ్ ఈస్ అరౌండ్ 5 AM అండ్ ఐ నీడ్ టు డూ మెనీ వర్క్స్. చెప్పడం మర్చిపోయా, నేను యూటెన్సిల్స్కి ఇంకా స్వీప్ అండ్ మాప్కి ఆంటీని పెట్టుకున్నాను. సో షీ ఈస్ గోయింగ్ టు డూ స్వీప్ అండ్ మాప్ అండ్ యూటెన్సిల్స్ కూడా వాష్ చేస్తుంది ఆంటీయే. సో ఎస్, 5 AM. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి నేను 5 AMకి లేస్తున్నా రోజు. అంతకుముందు హెల్త్ ఇష్యూస్ అని చెప్పాను కదా, ఐ వాజ్ నాట్ 5 AMకి లేవకపోయేదాన్ని. బట్ నౌ ఐఎమ్ వేకింగ్ అప్ ఎట్ 5 AM ఫ్రమ్ లాస్ట్ 1 వీక్. అలవాటు కావాలి ఇప్పటి నుంచి నాకు కాలేజ్ వెళ్ళడానికి కాబట్టి. సో ఎస్, వన్స్ ఐల్ do all the works and get ready. First day of college, yay! More power to me, more power to you people also. Do something, don't sit idle. Still I'm telling you, still you have time. Today is your day. Do something. ఏదో ఒకటి చేయండి. Something you achieve in life. పొద్దున్న లేవగానే లెక్చర్ ఇస్తున్నాను. అఫ్కోర్స్ కాలేజ్కి వెళ్ళి లెక్చర్ స్టార్ట్ చేయాలి నేను కూడా. పొద్దున్న లేవగానే లెక్చర్ ఇచ్చేస్తున్నాను చూడండి. హ్యాబిచ్యుయేట్ కావాలి నాకు కూడా. లైక్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ సో మచ్ టైం దట్ నేను క్లాసెస్ తీసుకోక. సో స్లోలీ అలవాటు అయిపోతుంది. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్, బట్ యా. Love you all. Love you so much. Love you. సో ఫస్ట్ డే ఏం కుక్ చేయాలో అర్థం కాలేదు. అండ్ ఐ వాజ్ లైక్ cloud9 సీరియస్గా. కాలేజ్కి వెళ్తున్నాను అండ్ ఐఎమ్ స్టార్టింగ్ మై కెరియర్ అగైన్, రీస్టార్టింగ్ మై కెరియర్ అగైన్ అని చెప్పి. అండ్ ఎస్, విజన్ బోర్డ్ అండి, విజన్ బోర్డ్ మీరు ప్రిపేర్ చేయండి. ఇట్స్ నాట్ లైక్ ఇయర్ స్టార్టింగ్లోనే చేయాలి అని ఏం లేదు. మీరు ఇప్పుడు కూడా మీ విజన్ బోర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ మేనిఫెస్ట్ ద థింగ్స్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు అచీవ్ ఇన్ యువర్ లైఫ్. నౌ ఆల్సో దెర్ ఇస్ అ టైమ్ యూ కెన్ డూ. ప్రిపేర్ యువర్ విజన్ బోర్డ్ అండ్ వర్క్ ఆన్ దాట్. సీరియస్గా చెప్తున్నాను, జరుగుతుంది. నాకు జరిగింది ఇది, సో మీకు జరుగుతుంది. ఇదే కాదు, ఇంకొకటి కూడా జరిగింది. దట్ ఈస్ ఆల్సో గుడ్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫర్ ష్యూర్ వాట్ ఈస్ దట్ గుడ్ న్యూస్ అని చెప్పి. ఎస్, సో ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫుడ్, లంచ్ అనమాట. కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి 9 to 3 అనమాట. సో 9కి నేను కాలేజ్లో ఉండాలి అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ హోమ్ at 3 PM అనమాట. సో ఇన్ ద మీన్ వైల్ లైక్ లంచ్ నేను కూడా ప్రిపేర్ చేసుకోవాలి, నా కోసం నవీన్కి ప్రిపేర్ చేయాలి లంచ్. పిల్లలకి అంటే పెద్దోడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అనమాట. సో నవీన్కి, నాకు, పెద్దోడికి ముగ్గురికి లంచ్ బాక్స్ కట్టాలి. ఎట్ ద సేమ్ టైం చిన్నోడేమో లంచ్ బాక్స్ తీసుకెళ్ళాడు, జస్ట్ స్నాక్సే తీసుకెళ్తాడు. వాడు హాఫ్ డే స్కూల్కి వెళ్తాడు కాబట్టి. సో ఇక్కడ మా ముగ్గురి కోసం లంచ్ ప్రిపేర్ చేశాను, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను అండ్ చిన్నోడికి స్నాక్స్ కట్టాను అన్నట్టు. రైస్ కుక్కర్ అండి పాడైపోయింది అండ్ పీపుల్ వర్ టెల్లింగ్ మీ దట్ సిల్వర్ బౌల్లో కుక్ చేయొద్దు అని చెప్పి. ఐ నీడ్ టు పర్చేస్ వన్ గుడ్ రైస్ కుక్కర్. ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు పర్చేస్ దాట్, బట్ ఎస్ ష్యూర్గా నేను ఒక రైస్ కుక్కర్ కొందాం అనుకుంటున్నాను. నేను యూకేలో ఉన్నప్పుడు ఇన్స్టాంట్ పాట్ అని చెప్పి ఒక రైస్ కుక్కర్ చాలా బాగుంటుండే, అదే కొనుక్కోవాలి అని నాకు ఉంది. వేరే బ్రాండ్స్లో కూడా స్టీల్లో ఈ మధ్య మార్కెట్లో కనిపిస్తున్నాయి ఈ బ్రాండ్స్. ఒకవేళ నాతోటి అయితే ఈ బ్రాండే కొనుక్కుంటాను, లేకపోతే నా దగ్గర డబ్బులు ఉంటే నేను కొనుక్కోగలుగుతాను అనిపిస్తే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ పర్చేస్ ఇన్స్టాంట్ పాట్. ఇట్ సిమ్స్ కొంచెం డబ్బులు పెట్టి కొనుక్కున్నా కానీ అది ఎక్కువ రోజులు వస్తుంది అండ్ చాలా బాగా రైస్ కుక్ అవుతుంది అండ్ వీ కెన్ డూ రిమైనింగ్ అండ్ లైక్ స్టఫ్, బిర్యానీస్ కానివ్వండి, పులావ్స్ కానివ్వండి, లాంటివి కూడా మనం అందులో చేసుకోవచ్చు. సో ఐ వాస్ థింకింగ్ టు బై ఇన్స్టాంట్ పాట్ ఓన్లీ. కొంచెం కాస్ట్లీ అయినా కొంచెం టైం తీసుకున్నా కానీ నేను ఇన్స్టాంట్ పాటే
కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను. చూద్దాం. సో, ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ రైస్ పెట్టేసాను అండ్ నిమ్మకాయ పప్పు చేశాను. నిమ్మకాయ పప్పు చేశాను అండ్ పొటాటోస్ వచ్చేసి షాలో ఫ్రై చేశాననమాట. నిమ్మకాయ పప్పు, ఇంకా పొటాటోస్ షాలో ఫ్రై, ఇంకా రైస్ కాంబినేషన్ బావుంటుంది కదా! సో, ఇలా లంచ్ ప్రిపేర్ చేశాను. అండ్ నైట్ వచ్చేసి పెసరపప్పు, పెసరపప్పు నానబెట్టాననమాట. పెసరట్టేసుకొని తినొచ్చని చెప్పి దోస. సో, పెసరట్టు చేశాననమాట. సో, దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ కుక్డ్ ఇన్ ద మార్నింగ్. యెస్, ఆన్ దట్ డే. ఇన్ ద సెన్స్ 19th జాన్యురీ రోజు ఇవన్నీ కుక్ చేశాను. అండ్ ఆంటీని పెట్టుకున్నానని చెప్పాను కదా! ఆంటీ వాస్ డూయింగ్ ఆల్ ది స్టఫ్. టచ్ వుడ్ ఆంటీ చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ షీ విల్ కమ్ అరౌండ్ 4:30, 5 AM అలా వస్తుందనమాట. సో, యుటెన్సిల్స్ క్లీన్ చేసేస్తుంది మార్నింగే అండ్ స్వీప్ మాప్ కూడా 4:30, 5 వరకి అయిపోతుంది ఇంట్లో స్వీప్ అండ్ మాప్. అండ్ నేను కుకింగ్ చేసేటప్పుడు యుటెన్సిల్స్ లేకుండా లేవు అని చెప్పి కడగడం అలాంటివన్నీ ఏమీ లేవు. ఆంటీ మార్నింగే వస్తుంది కాబట్టి అన్ని యుటెన్సిల్స్ వాష్ చేసేస్తుంది. అండ్ నేను కుక్ చేసుకునే టైం కల్లా నాకు యుటెన్సిల్స్ అవైలబుల్‌లో ఉంటున్నాయి. అండ్ మీరు నా కిచెన్‌లో చూసే ఉంటారు. నేను లిమిటెడ్ యుటెన్సిల్సే పెట్టుకుంటాను. స్టీల్ ఐటెమ్స్ కానివ్వండి, ఏవైనా కానీ లిమిటెడ్‌గానే ఉంటాయి. ఓవర్‌గా అన్ని షెల్ఫ్‌లలో నింపేయను. నాకెంత అవసరమో అంతే పెట్టుకున్నాను యుటెన్సిల్స్. అండ్ ఐ ఫీల్ లైక్ క్లటర్ ఫ్రీగా కిచెన్ ఉండాలి అంటే మనకి ఏం కావాలో అదే పెట్టుకుంటే సరిపోతుంది. అన్నీ తీసుకొచ్చి షెల్ఫ్‌లలో నూకేసామనుకోండి అది డీక్లటర్‌గా ఉంటుంది. అండ్ మనకి కుకింగ్ చేసేటప్పుడు ఏది తీసుకోవాలి, ఎందులో ఉండాలి అన్న డైలమా కూడా ఉంటుంది. రీసెంట్‌గా నేను స్టీల్‌వి కడాయి, ఇంకా పాన్, ఇంకా సాస్ పాన్ ఇవన్నీ తీసుకున్నాను. ఆ వాటిలల్లోనే వండుతున్నాను. సో, అవి లైక్ ఐ ఆల్రెడీ సెడ్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను దట్ దిస్ ఈజ్ మై కిచెన్. ఐయామ్ యూజింగ్ ఫ్రమ్ లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచే నేను ఈ కిచెన్‌ని యూజ్ చేస్తున్నాను. బిఫోర్ ఐ నెవర్ యూజ్డ్ దిస్ కిచెన్ అని చెప్పి. సో, నా దగ్గర స్టఫ్ కూడా కొంచెమే ఉంది. అండ్ చూస్తున్నారా ఇక్కడ నేను ఎంత హడావిడిలో తినేస్తున్నాను. పెద్దోడు స్కూల్‌కెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ నేను బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను. అండ్ మ్యూస్లీ తింటున్నాను. దోస వేసుకొని తినేంత టైం లేకుండుంది. అండ్ దిస్ ఈస్ ద బ్యాగ్. సో, థాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు నా ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, నచ్చకున్నా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, అనిపించకున్నా, ఎలా ఉన్నా కానీ నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ మోటివేట్ మీ, డూ లైక్ అండ్ యెస్, థాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ మీట్ యూ అగైన్. టిల్ దెన్, బై బై.